కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఎలా మారుతుంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా జనం అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై ఇప్పటికే పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి. వీటిలో మెజారిటీ వ్యక్తమైన అభిప్రాయం ప్రభుత్వ పనితీరు బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా పలువురు ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని తేల్చాయి. ఇదే క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు చేయించిన ఓ సర్వే రిపోర్టు తాజాగా ఆయనకు అందినట్లు తెలుస్తోంది. ఇందులో రాష్ట్రంలో తాజాగా కూటమి ఏడాది పాలన నేపథ్యంలో చేయిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తర్వాత జనం ఏమనుకుంటున్నారో ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై జరిపించిన ఈ సర్వేలో గతంలో వచ్చిన పలు సర్వేల తరహాలోనే 40 నుంచి 47 మంది కూటమి ఎమ్మెల్యేలపై బాగా వ్యతిరేకత ఉన్నట్లు తేలినట్లు సమాచారం. వీరంతా దాదాపు డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్తున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు ఈ సర్వే చేశారని తెలుస్తోంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తర్వాత ఈ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు, కార్యకర్తల సంతృప్తి, మెజారిటీలు ఎంత తగ్గాయి, ప్రభుత్వ ఎమ్మెల్యేల పనితీరుపై జనం అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై ఫోకస్ పెట్టారు. వీటిలో ప్రభుత్వ పనితీరు బాగుందని దాదాపు 60% మంది చెప్పినట్టు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం కనిపిస్తోందని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో 60% పైగా సానుకూలత ఉందని సర్వే లెక్కలు చెప్పినట్లు సమాచారం. అయితే గ్రౌండ్లో ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమైందంటున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేల వరకు పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు సరిచేసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులోపు మరో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజా రిపోర్టు ఆధారంగా వీరితో మాట్లాడి సరిచేసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తాజాగా కేబినెట్లోనూ మంత్రుల పనితీరు మెరుగుపడినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.